ఒక చిన్న వైరస్, కంటికి కనపడని మైక్రో అసలు పెద్ద మైక్రోస్కోప్ లో కనపడిన వైరస్ ఒక మనిషిని వణికిస్తా ఉంది అంటే ఇది మనం పాఠాలు నేర్చుకోవాల్సిన సమయం, ప్రేమను చూపించాల్సిన సమయం, దేవుడి మార్గాన్ని అనుసరించాల్సిన సమయం. ఏ మతం తీసుకున్నా కూడా ప్రేమను పంచాలి, సేవ చేయాలి, పొరుగువాడి గురించి ఆలోచించుకోవాలి. हेलो इरफात। हेलो अस्सलाम वालेकुम, मैं बालकृष्ण एमएलए बोल रहा हूँ सर, हैदराबाद से। वालेकुम सलाम सर। अस्सलाम वालेकुम वरहमतुल्लाह वबरकातुहू। ईद मुबारक हो आपको। ईद मुबारक सर। हाँ, आपका परिवार को सबको भी मेरे ईद का शुभकामनाएं हैं। ईद मुबारक सर। हाँ सर, बोलो सर। नहीं कुछ है, आपको बधाई देने के लिए भी फोन किया। आप जो नेक काम कर रहे हैं जी सर, ये हिंदूपुर मुस्लिम ऑक्सीजन फाउंडेशन लगा के सेवा कर रहे हैं मेहनत से। जी सर, वो सेवा बोलता हूँ मैं। मौका अल्लाह ने मौका दिया, आपने वो मौका का इस्तेमाल करके जी सर, बहुत अच्छे काम कर रहे हैं। लेकिन अपना सेहत का भी ख्याल रखना। जी जी सर, जी अपना सेहत को नेग्लेक्ट नहीं करना। ये अपना सेहत अच्छा है तो अपन 1000 लोगों को काम आएंगे। हाँ सर, बहुत अच्छा काम कर रहे हैं आप। आपका बहुत बहुत बधाई। आपको मैं भी शुक्रिया अदा कर रहा हूँ। जी सर। और हाँ सर, बोलिए सर। घर में अच्छे हैं ना सब? हाँ सर, सब अच्छे हैं सर, सब अल्हम्दुलिल्लाह सर। आपकी सर तबीयत अच्छी है सर? अच्छा, अल्लाह फजल, अल्लाह शुक्र सब बिल्कुल ठीक हूँ। मैं यही गुजारिश करता हूँ, यही मेरा दुआ है, यही मेरा मन्नत है अल्लाह से कि सब जल्दी से जल्द ये कोरोना खत्म हो जाए। जी सर। हाँ और सबका शायद फिर ठीक हो जाए। हाँ सर, हाँ सर, हाँ सर। आपका सेहत का ख्याल रखो आप। जी जी सर, जी सर, कर रहा हूँ सर। जब मैं हिंदूपुर आऊंगा मिलेंगे। जी सर, जरूर सर। घर में सबको मेरा ईद का शुभकामनाएं देना। हाँ सर, सबको बोल रहा हूँ। ठीक है, अल्लाह हाफिज। అల్లాహ్ హాఫిజ్. కరోనా విపత్కర పరిస్థితుల్లో హిందూపురానికి చెందిన ముస్లిం యువకులు ఆపద్బాంధవులయ్యారు. బాధితులకు ఆక్సిజన్ అందిస్తూ ఆయువు పూస్తున్నారు. మనం బతుకుతూ 10 మందిని బతికించుకోవాలన్న నానుడికి రూపంగా నిలిచారు. ముస్లిం సర్వీసెస్ ఫౌండేషన్ ప్రతినిధులు చేస్తున్న సేవపై సాక్షి స్పెషల్ స్టోరీ. అనంతపురం జిల్లా హిందూపురంలో ఓ 20 మంది యువకులు ముస్లిం సర్వీస్ ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. కరోనా బాధితులకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. ముస్లిం సర్వీస్ ఫౌండేషన్లోని సభ్యులంతా యువకులే. పట్టణంలో చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు. కరోనా సెకండ్ వేవ్లో ఆక్సిజన్ కొరతతో ప్రాణాలు వదులుతున్న ఘటనలు చూసి చెరించిపోయారు. కోవిడ్ మరణాలను నియంత్రించడంలో తమ వంతు సహాయం అందించాలని నిర్ణయించుకున్నారు. కరోనా రోగి అంటేనే భయపడిపోయే ఈ కాలంలో బాధితుల పక్కనే ఉండి అన్ని జాగ్రత్తలు తీసుకుని ఆక్సిజన్ అందిస్తున్నారు. हिंदूपुर की मुस्लिम तंजीम की जानिब से बिला लिहाज मजहब व मिलत तमाम कोरोना मरीजों को फ्री में ऑक्सीजन सप्लाई की जा रही है। मुस्लिम सर्विस फाउंडेशन की जानिब से अब तक 300 मरीजों में ऑक्सीजन मुहैया की गई है। इस तंजीम से वाबस्ता अफराद और नौजवान मरीजों के घर पहुंचकर ऑक्सीजन मुहैया कर रहे हैं। इस काम की हर गोशी से सताइश की जा रही है। కులమతాలకు రాజకీయ పార్టీలకు అతీతంగా అనంతపురం జిల్లా హిందూపురంలో ముస్లిం యువత ముందుకు వచ్చి కరోనాతో బాధపడుతున్న బాధితులకు ఉచితంగా ఆక్సిజన్ అందజేసేందుకు తమ వంతు సహాయంగా ఫౌండేషన్ ఏర్పాటు చేసుకొని బాధితులను ఆదుకుంటున్నారు. ప్రస్తుత కరోనా విపత్కర సమయంలో ఎన్నో ప్రాణాలు సమయానికి ఆక్సిజన్ అందక గాలిలో కలిసిపోతున్న సమయం ఇది. ఆక్సిజన్ అందించడానికి తమ వంతు సాయంగా అనంతపురం జిల్లా హిందూపురం ముస్లిం యువత ఫౌండేషన్ ఏర్పాటు చేసుకొని 100 సిలిండర్లకి పైగా అందుబాటులో పెట్టుకొని బాధితులకు ఎప్పటికప్పుడు ఉచితంగా ఆక్సిజన్ అందజేస్తూ ఇప్పటి వరకు 300కు పైగా బాధితులకు డోర్ డెలివరీ ఆక్సిజన్లను ఏర్పాటు చేశారు. నా పేరు ఫైరోజ్, అనంతపురం జిల్లా హిందూపురం మధ్య మేము ఒక 5-6 మంది ఫ్రెండ్స్ ముందుగా కలిసి ఒక డిస్కస్ ఇది హిందూపురంలో కోవిడ్ బాధితులు ఏ విధంగా చనిపోతున్నారో చూసి ఆక్సిజన్ కొరతతో చనిపోతున్న సంఘటనలు చూసి వాళ్ళకి ఏదో ఒక సహాయం చేయాలనేసి ఒక 5 మంది కలిసి
మాట్లాడుకుని మొదట పడతాంటివి ఏదో ఒక చేయాలన్న సమయంలోనే ఒక పెద్ద ఘటన జరిగింది హిందూపురంలో. గవర్నమెంట్ హాస్పిటల్లో దాదాపు 15 మంది ఒకే రోజు ఆక్సిజన్ కొరతతో చనిపోవడం వలన చాలా బాధ అనిపించింది. ది హిందూపురం ముస్లిం యూత్ ఫౌండేషన్ పేరు మీద ఒక ఫౌండేషన్ హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వాళ్ళకి మా దగ్గర ఒక డాక్టర్ గారు ఉన్నారు, వాళ్ళు తీసుకొని వెళ్ళి పల్స్ చెక్ చేసి వీళ్ళకి అవసరం ఉందని తెలుసుకొని మేము ప్రొవైడ్ చేస్తున్నాము. 24/7 పగలు రాత్రి అని తేడా లేకుండా మా ఫ్రెండ్స్ అందరూ కష్టపడుతున్నారు. దయచేసి వాళ్ళ రికమెండేషన్లు, పొలిటీషియన్ రికమెండేషన్లు అట్లా కాకుండా ఎవరైనా కానీ అవసరం ఉందంటే డాక్టర్ రెఫరెన్స్, వాడికి అవసరం ఉంది ఆక్సిజన్ కావాలంటే డైరెక్ట్ గా కాల్ చేయండి, వాటితో వచ్చి సంప్రదించండి, మేము ప్రొవైడ్ చేసేకి రెడీగా ఉన్నాము. కోవిడ్ బాధతో చాలా మంది బాధపడుతున్నారు, అలాగే చాలా మంది చనిపోతున్నారు కూడా. సో ఆ బాధ మేము చూడలేక, వాళ్ళ తపన మేము చూడలేక మేము ఒక 4-5 మంది ఫ్రెండ్స్ కలిసి ఈ ఫౌండేషన్ అనేది స్టార్ట్ చేస్తాం. ఎవరైతే మాకు కాల్ చేస్తున్నారో మా నంబర్లు మేము షేర్ చేస్తాము. వాళ్ళు ఎవరైతే మాకు కాల్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి మేము స్పందించినాము. అర్ధరాత్రిలో కూడా మేము స్పందించినాము. వాళ్ళు ఆక్సిజన్ కావాలని మాకు చెప్పిన మా చెవిలో పడితేనే ఇమ్మీడియట్ గా మేము వాళ్ళకి సిలిండర్ ప్లస్ రెగ్యులేటర్ తో సహా మేము ఆక్సిజన్ అందించినాము. ఆ తర్వాత వాళ్ళు కోల్పోయిన తర్వాత వాళ్ళు మాకు కృతజ్ఞతలు చెప్పినారు. వాళ్ళ కళ్ళల్లో ఆనందం అనేది మేము చూసినాము. అది మాకు చాలా తృప్తిగా అనిపించింది. నా పేరు రఫీక్. మాకు ఇట్లా నందమూరి బాలకృష్ణ సార్ ఫోన్ చేసి అభినందించినారు. మళ్ళా ఎమ్మెల్సీ ఇక్బాల్ సార్ను ఇట్లా ఫోన్ చేసి మాకు ఇది చేస్తున్నారు. మాకు అందరికీ ఖుషిగా ఉంది. ఇప్పుడు చాలా మంది సిలిండర్లు ఇచ్చేకి భయం పడతా ఉంటే మేము అందరూ కలిసి అందరూ ఇంటింటికి పోయి ఫిట్ చేసి వస్తున్నాము. అందరూ ఆరోగ్యంగా బాగున్నారు. మీరు అందరూ ధైర్యంగా ఉండండి. ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. అనవసరంగా పెట్టుకొని ఏమన్నా ఉపయోగం అవుతుందో అని పెట్టుకొని ఎలా చేయకండి. ఎందుకంటే ఆక్సిజన్ మరికొంత వేరే వాళ్ళకి ఉపయోగం అవుతుంది. ఎవరైనా సరే మత భేదం లేకుండా ప్రతి ఒక్కరూ అవసరం ఉన్న వాళ్ళు ఫోన్ చేయండి. మేము 24 hours అవైలబుల్ ఉంటాం. మాకి చూసి అలాగే మన ధర్మవరంలో మన యువత చాలా మంది ఆక్సిజన్ ఫౌండేషన్ ఓపెన్ చేస్తున్నారు, వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు. మళ్ళీ అలాగే వాళ్ళని చూసి రాయచోటిలో కూడా యువత ముందుకు వచ్చినారు. ఇలాగే మాకి చూసి యువత ముందుకు రావాలని కోరుకుంటున్నాము. ఇలానే వాళ్ళని చూసి ముందుకు చూసి గోట్ ఓవర్ ఇండియా కూడా ఇలానే ఇన్స్పైర్ అయ్యి ముందుకు వచ్చి అందరికీ హెల్ప్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు రాజేష్. ఇక్కడ అల్హిలాల్ దగ్గర ఆక్సిజన్ ఫౌండేషన్ అని ఒకరు స్టార్ట్ చేశారు. వాళ్ళని చూసి నేను ఇన్స్పైర్ అయ్యి నేను వాళ్ళ టీంలో జాయిన్ అయ్యాను. ఆక్సిజన్ లేక ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఇంటి దగ్గరికి వెళ్ళి మేమే మొత్తం అందిస్తున్నాము. నా పేరు సునీల్ కుమార్. నేను హిందూపురం వాస్తవ్యుడిని. మా నాన్నగారికి కరోనా వ్యాధి వచ్చింది. కరోనా వచ్చిన తర్వాత ఒక 10 days తర్వాత నాన్నకు ఆక్సిజన్ రేట్స్ పడిపోవడం జరిగింది. మేము చాలా భయభ్రాంతులకు గురైనాము. కానీ వెంటనే అనుకోకుండా వాట్సాప్ స్టేటస్ లో కొన్ని నెంబర్స్ ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయి, మీరు తీసుకోవచ్చు అనేటువంటి విషయం చెప్పిన వెంటనే మేము ఆ వాట్సాప్ స్టేటస్ లో గమనించి వెంటనే కాల్ చేసినాము. రఫీక్, సిద్దిక్ అనే పేర్లు వెంటనే వాళ్ళు కాల్ చేస్తే వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యి, అన్న ఎంత ఏజ్ ఉందన్న నాన్నగారికి అంటే 75 years ఉన్నాయంటే, మీరు ఫస్ట్ వెంటనే ఆధార్ కార్డు తీసుకొని రెడ్డి సిలిండర్ తీసుకొని పోతారంటే సిలిండర్ తో పాటు రెగ్యులేటర్ కూడా అరేంజ్ చేసి మాకు ఆ టైంలో ఇచ్చారు. తీసుకొని వచ్చి మేము అరేంజ్ వాళ్ళే వచ్చి మాకు ఇంటికి వచ్చి ఫిట్ చేసిపోయినారు. సో నాన్నగారికి సరైన సమయంలో మేము ఆక్సిజన్ అందించగలిగినాము. ఇప్పుడు 9 days అయింది ఇప్పటి వరకు. ఇది మాకు 4వ సిలిండర్ గా వాళ్ళు మాకు హెల్ప్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళు అసలు కుల మత భేదం లేకుండా అసలు అడిగిన వెంటనే రెస్పాండ్ అయ్యి మాకు హెల్ప్ చేసినారు. నిజంగా వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. నేను రఫీక్, సిద్దిక్ అంటే ఏదో పెద్ద వయసులో వాళ్ళు ఏమో అనుకున్నాను, కానీ చివరికి చూస్తే వాళ్ళు 20-22 సంవత్సరాల మధ్యలో కనబడుతున్నారు. అసలు వాళ్ళకి ఇంత హెల్ప్ చేయడం అనేటువంటి బుద్ధి ఈ చిన్న వయసుకే రావడము నిజంగా వాళ్ళకి కృతజ్ఞతలు, వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. ఇట్లా హెల్ప్ చేసినారు. ఇంకా ముందుకు నాకు ఒక్కరికే కాదు చాలా మందికి వాళ్ళు ఇట్లా హెల్ప్ చేస్తున్నారు అనే విషయం నేను తెలుసుకొని చాలా ఆశ్చర్యపోయినాను. సో వాళ్ళకి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. और लोगों में खिदमत अच्छा कर रहे हैं. अल्लाह आपको इसकी जगह खैर दे और मेरा सपोर्ट रहेगा इंशाअल्लाह ताला. सर तुम्हारा रोल मॉडल लेकर बहुत कुछ हूँ सर. तुम्हारा रोल मॉडल से ले लेकर सर ना सर हम पूरा यूथ हमें ही सर
तुम्हें हमारे हीरो सर। सुभान अल्लाह सुभान। आप भाई को हिम्मत दी सर हमारी। अल्लाह बड़ा अल्लाह अकबर। चलो చేసింది అసలు నాకు 85 నన్ను అన్నప్పుడు మా నాన్నకి చాలా ఇబ్బంది అనిపించింది కాబట్టి మీరు ఇంకా ఇటువంటి మంచి పనులు బాగా చేయాలని మీ అందరికీ మా అందరి సపోర్ట్ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు ఈ సిలిండర్ వచ్చేటప్పటికి 4వ సిలిండర్. ఒక సిలిండర్ మాకు మా నాన్నకి వచ్చేటప్పటికే ఒక 30 గంటలు వస్తుంది. ఈరోజు మా నాన్న ఎంత బాగున్నాడు కారణం వచ్చేసి ది ముస్లిం ట్రస్ట్. అంతకన్నా మించి మా హిందూపురము మా ఇది అని నాకు చెప్పుకోవడానికి చాలా బాగుంది.